మహబూబ్ నగర్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయిందని, ఇది దళితుల ఐక్యతను దెబ్బతీసే కుట్రని విమర్శించారు. కేవలం రిజర్వేషన్లే కాకుండా దేశ సంపద, మంత్రి పదవుల్లోనూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టపరమైన మార్పులు వచ్చే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వ్యతిరేకించేటటువంటి దళిత సోదరులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళిత సామాజిక వర్గాన్ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ ఇన్ ది సొసైటీ. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. బీయింగ్ ద అంబేద్కరైట్స్, వి ఆస్క్ ఫర్ ది జస్టిస్ ఫర్ ది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కానీ తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, రిజర్వేషన్ పేరుతో మనకి వాట్ ద బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది, దిస్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. మిత్రులారా, రిజర్వేషన్ పేరుతో 100 మంది ఎస్సీలుకుంటే వారిలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతా ఉంది. మిత్రులారా, ఇది కూడా అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ కాదు. గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి డేటా లేదు. మిత్రులారా, నేను కోరుకునేది ఒకటే, నేను అడిగేది ఒకటే. 100లో ఒకరికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి ఒక సీట్ ఏదైతే ఉందో, దీన్ని మన అపూర్వ సహోదరులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో సమానంగా ఎలా పంచుతారు? మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు ఒకరికి ఇచ్చేటటువంటి ఈ సీట్ ని సమన్యాయం పేరుతో ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? దేశవ్యాప్తంగా